హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్వి అఫీషియల్. ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ విజయవాడలో. శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నైట్ 11 o'clock అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేమైతే ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ పాతాళగంగ. చూస్తుంటే ఫ్రెండ్స్ పాతాళగంగ అంటే పాతాళగంగ లాగే చాలా స్టెప్స్ చూసుకుంటూ వెళ్ళాము. అసలు చాలా దూరం. ఇంకా ధన్వి వాళ్ళ ఫాదర్ తాతయ్య కొంచెం దీపారాధన చేసి వేశారు నదిలో. నెక్స్ట్ అయితే టెంపుల్ దర్శనంకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. పాతాళగంగ అయిపోయిన తర్వాత టెంపుల్లో అయితే దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉండదుగా, అందుకనేసి ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదు. అలా కొంచెం పిక్స్ మాత్రమే యాడ్ చేసాం. టెంపుల్ దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ చాలా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ డిఫరెంట్గా, ఇంకా సదన్స్ కూడా అలా ఉంటుంది. అయిపోయిన తర్వాత మేమైతే ఫస్ట్ సాక్షి గణపతిని విజిట్ చేయడానికి వెళ్ళాం. అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ ఆటోకి అయితే ఒక 250 ఇస్తే మ్యాక్సిమం అక్కడ ఉన్న ఒక 11 ప్లేసెస్ కవర్ చేశారు ఫ్రెండ్స్. అంటే మనం మల్లన్న స్వామిని దర్శించినట్టు ఈ గణపతి సాక్ష్యం ఉంటారంట, అందుకనే సాక్షి గణపతి అంటారంట ఫ్రెండ్స్. ఇక్కడ హటేశ్వర స్వామి అని ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా మంకీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని ఆపోజిట్లోనే ఫ్రెండ్స్ లలితాదేవి పీఠం అనేసి, ఇక్కడ కూడా లలితాదేవి ఫోటో ఉంటుంది. మళ్ళీ పక్కన శివయ్య లింగం కూడా ఉంటుంది. ఇది 3rd ప్లేస్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఫ్రెండ్స్ పాలధార పంచదార. శ్రీశైలంలో చాలా ఫేమస్. అసలు ఫుల్ ఉన్నారు, రష్ ఉంది. అసలు బాగా స్టెప్స్ నడవడానికి కూడా ఖాళీ లేదు. అసలు ఎంత బాగుందంటే వ్యూ చూడండి. ఇంకా నార్మల్ స్టెప్స్లా కూడా ఉండవు, అవన్నీ రాళ్ళతో ఉండేవి అప్పటివి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అక్కడే చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇదైతే పంచదార ఫ్రెండ్స్. పంచ అంటే ఏంటంటే 5 దారులుగా పడుతుందంట, అందుకని పంచదార అనేసి అంటారంట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇప్పుడు కూడా ఎవరు కనుక్కోలేకపోయారంట ఫ్రెండ్స్. అది దాని ఆపోజిట్లోనే పాలధార కూడా ఉంది. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి ఒక 20 minutes పడుతుంది ఫ్రెండ్స్ శిఖరం దర్శనంకి. శ్రీశైలంలో ఎత్తైన శిఖరం అంటే అదే అంట. అక్కడ నుంచి పైన నంది ఉంటుంది. ఆ నంది కొమ్ముల నుంచి చూస్తే టెంపుల్ కనిపిస్తుంది అనేసి అంటారు. కానీ ఆ రోజు మాకు మొత్తం మంచే కనిపించింది, టెంపుల్స్ కనిపించలేదు.
శిఖరం తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఫ్రెండ్స్ మల్లమ్మ కన్నీరు అని. ఇదొక 30 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే మల్లమ్మ గారు వాడిన బావి అంట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏమైనా కోరుకుంటే ఈ ఉయ్యాల ఊపుతూ చెప్పుకోవాలి అంట. నెక్స్ట్ అదే అక్కడ రోకలి కూడా ఉంది. ఆ రోకలిలో మనం ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అని అనుకుంటే అది రోకలి నిలబడుతుంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ ఆ మల్లమ్మ కన్నీరు నుంచి మరో 5 మినిట్స్ డిస్టెన్స్లో మనకి పంచముఖేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఏంటంటే లింగంకి 4 వైపులా 4 ముఖాలతో శివుడు దర్శనమిస్తాడంట. లింగంతో కలిపి 5 అంట. అందుకు పంచముఖేశ్వర ఆలయం అనేసి అంటారంట. ఆ ప్లేస్ నుంచి మరో 2 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఆ డిస్టెన్స్లో రుద్రాక్ష మఠం అనేసి ఉంది. అక్కడే బయటన ఒక పెద్ద పుట్ట కూడా వెలిసిందంట. అప్పుడప్పుడు పాము కూడా వచ్చి ఆ ప్లేస్ నుంచి మరో 5 మినిట్స్ డిఫరెన్స్లో ఫ్రెండ్స్ వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా వెహికల్స్ అవి కొనుక్కుంటే పూజ చేయించుకోవడానికి ఎక్కువగా తెస్తూ ఉంటారంట ఈ స్వామి దగ్గరికి. ఇంకా ఈ వ్యూ పాయింట్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది టెంపుల్కి అన్నిటికీ సెంటర్లో ఉంటుంది ఈ పాయింట్, వ్యూ పాయింట్.